ఎందుకు కుదరదంటారు? జానకక్కలా ఉండే మీరు ఇక నుంచి మా బంధువు. మా బంధువయ్యాక మీరికేమీ ఆలోచించక్కర్లేదు. లేదు, నాకు చాలా బాధ్యతలున్నాయి. ఆశ్రమంలో ఉండే పిల్లల్ని నేను కాపాడి తీరాలి. ఒంటరిగా ఉండే ఆ పసిపిల్లలందరినీ ఎలా కాపాడాలో నాకు అర్థం కావడం లేదు. మీరింతవరకు ఒంటరివారై ఉండొచ్చు, కానీ ఇక మీదట అలా కాదు. మేం మీకు తోడుగా ఉంటాం. మీకేదైనా సమస్య వస్తే అది మాకు వచ్చినట్టే. మీరనుకున్నట్టుగా పిల్లలందరినీ కాపాడడానికి మేం మీకు హెల్ప్ చేస్తాం. ఆ దొరబాబు పెద్ద దుర్మార్గుడు. నా సమస్యలు తీర్చాలనుకుని మీరు సమస్యల్లో ఇరుక్కుంటారేమో. సమస్యల్లో ఉంది అమాయకులు. వాళ్ళని కాపాడడానికి ఎలాంటి సమస్యలు వచ్చినా మేం చూసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. ఏమండి, మనం ఆ పిల్లల్ని కాపాడడం మాత్రమే కాదండి, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నా ఆ దుర్మార్గులకి కఠిన శిక్ష పడేలా చేయాలి. చట్ట ప్రకారం ఏం చేస్తే బాగుంటుందో అలా చేయండి. సరే గంగా. ఈ చాముండి 2 రోజుల నుండి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియటం లేదు. రూమ్ లో ఎక్కడ చెత్త అక్కడే ఉంది. అసలు ఏది శుభ్రం చేసుకోకుండా ఎక్కడి అక్కడ పడేస్తున్నాయి చూడు. చాముండుని గురించి నిజం చెప్పాలని మనసు అల్లాడిపోతుంది, కానీ నోరు తెరిచి నేను చెప్పలేకపోతున్నానే. ఈరోజు ఎలాగైనా చాముండి విషయం సైగలతోనైనా చెప్పేయాలి. దీన్నెలా పిలవాలి? అన్నయ్య, అన్నయ్య! పాపాత్మురాలా, కష్టపడి సైగలతో ఎలాగో నిన్ను పిలిస్తే నువ్వు రాజశేఖర్ని పిలవడానికి వెళ్తున్నావా? ఏంటమ్మా పరిగెత్తుకుంటూ వచ్చావు? అన్నయ్య, అక్కయ్యకి స్పృహ వచ్చిందన్నయ్య. అలాగా? అవునన్నయ్య, నన్ను చూసి చెయ్యి ఊపి పిలుస్తోందన్నయ్య. ఎంత మంచి మాట చెప్పావు. పద వెళ్ళి చూద్దాం. అక్క అక్క అక్క, నీకు తగ్గిపోతుందని దేవనాయకి చెప్పారు. ఆవిడ చెప్పినట్టే అంతా జరుగుతోంది. ఏంటక్క అలా చూస్తున్నావు? నీ కాళ్ళు చేతుల్లో కదలికొచ్చింది. నువ్వు ప్రయత్నిస్తే మాట్లాడగలవక్క, మాట్లాడు. మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నానురా, కానీ నా వల్ల కావడం లేదు. ఆ చాముండే నన్ను ఇలా చేసింది. అది మంచిది కాదురా. ఏంటక్క చెప్పు. అమ్మమ్మ ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ అదేంటో తెలియట్లేదు. నీకైనా అర్థమైందే. వీడు నా చెయ్యి పట్టుకుని సైకిల్తో కూడా చెప్పనివ్వకుండా చేస్తున్నాడు. తాతయ్య, అమ్మమ్మ చెయ్యి వదలండి. అమ్మయ్యా, ఆవిడ చెప్పాలనుకునేది సైగ చేసి చెప్తుందేమో చూద్దాం. ఇప్పటికైనా నా చెయ్యి వదిలేసావు. నేను చేసే సైగల్ని శ్రద్ధగా గమనించండి. వంకర జడేసుకుని తిరుగుతుందే ఆ చాముండి, అది మంచిది కాదు. ఏమ్మా, అక్క చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా? లేదన్నయ్య. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమిటి అలా చూస్తున్నారు? నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? ఓరి భగవంతుడా! అక్కయ్య, టెన్షన్ అవ్వకుండా ఇంకోసారి చెప్పక్కయ్య. చిలక్క చెప్పినట్టు చెప్తున్నాను, మీకు ఇంకా అర్థం కాలేదా? ఏమ్మా, అక్క చెప్పేది కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థమైంది అన్నయ్య. ఏంటమ్మా అక్కేమంటుంది? నా నగల పెట్టెలో ఉన్న నగలన్నీ నువ్వే తీసుకో. దేవి ఎంత అడిగినా కూడా ఆ నగలు దేవికి మాత్రం ఇవ్వద్దని చెప్తుంది. ఇలా చూడమ్మా, అక్క చెప్పేది నువ్వనుకునేది కాదు. అక్క ఇంకేదో చెప్పాలనుకుంటోంది. ఇది ఏదో ఒక అర్థం చెప్పి నా నగలన్నీ కాజేసేలా ఉందే. ఏంటక్క నువ్వు చెప్పేదేం అర్థం కావట్లేదు.
ఏంటక్క? రాసి చూపిస్తాను. పేపరు పేనా ఇవ్వరా? అన్నయ్య, ఆ? అక్కయ్య తన ఆస్తి అంతా నా పేరు మీద వీలునామా రాయమంటుందన్నయ్య. నీ మొహం వీళ్ళమ్మ కాదు, ఏం కాదు, నువ్వు నోర్మై. అయ్యో తాతయ్య, రాయడానికి పెన్ను పేపరు అడుగుతున్నారు. అవును, అదే అలాగా? అదే అదే. త్వరగా తీయండి తాతయ్య. ఇదిగో అక్క, ఇదిగో కొంచెం ఉండు. ఇదిగో అక్క. అన్నయ్య, ఆ? ఏంటన్నయ్య? అక్కయ్యకి నయ్యమైందని మనం సంతోషపడుతున్నాం, కానీ అక్కయ్య ఏంట్రా అంటే మనందర్నీ వదిలేసి ఆ చాముండిని మంచిదని మెచ్చుకుంటూ రాస్తోంది. నువ్వు కాసేపు మాట్లాడుకో. అక్క రాసేది పూర్తిగా రాయనివ్వు. అక్క నువ్వు రాయక్క, మొత్తం అంతా రాయి. ఇదిగో రాయక్క. అక్క స్పృహలోకి వచ్చి రాగానే నువ్వు మంచిదారమని రాసి చూపిస్తోందంటే నువ్వు అక్కని ఎంత బాగా చూసుకున్నావో అర్థమవుతోంది. మా అక్క మనసులో స్థానం సంపాదించడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ నువ్వు వచ్చి రాగానే మా అక్క మనసులో స్థానం సంపాదించావు. మా అక్కని కంటికి రెప్పలా చూసుకున్నందుకు నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అక్క, చాముండి ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది. తనతో మాట్లాడడానికి ప్రయత్నించక్క, సరేనా? చూసుకోమ్మా. ఏంటి చాముండి, మా అమ్మమ్మ దగ్గరే మంచి పేరు కొట్టేశావు. గొప్పదానివే నువ్వు. అవును, 2 రోజులుగా నువ్వు కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? అమ్మగారు త్వరగా కోలుకోవాలని మా కులదైవాన్ని వేడుకున్నాను. అందుకే గుడికెళ్ళి పూజ చేసి వస్తున్నాను. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చెప్పేళ్ళే అలవాట్లేదా? ఇలా చెప్పా చేయకుండా వెళ్ళిపోయావేంటి? నేను అలా వెళ్ళడం వల్లనే అమ్మగారు కోలుకున్నారు. అక్కయ్యకి నయం అవడానికి కారణం నువ్వే అని చెప్పేలా ఉన్నావే. ఇక మెదటి నుంచైనా అక్కయ్యని దగ్గరుండి బాగా చూసుకో, అర్థమైందా? రా దేవసేన. నేను రావడం కాస్త ఆలస్యం అయ్యుంటే నాకు సంబంధించిన నిజాన్ని చెప్పేదానివి కదా. నేను నా మాంత్రిక వర్మకళతో నిన్ను మంచానికి అంకితం చేశాను. నువ్వు ఇంతగా కోలుకున్నావంటే అందుకు ఆ దేవనాయికే కారణం. నన్ను బాధ పెట్టి నిన్ను బాగు చేసింది. దీనికి దాని మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను. చెప్పండి. వచ్చిన పని బాగానే అయింది, ఇక బయలుదేరడమే. నువ్వెక్కడున్నావు? ఏమండి, మిమ్మల్ని చూడడానికి కార్లో వస్తున్నానండి. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? మా తమ్ముడేనండి. ముందు వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగేనండి, ఇదిగో ఇస్తున్నాను. బావతో మాట్లాడు. హలో హలో, చెప్పు బావా. ఇలా చూడు, మన పాత ఆఫీస్ పక్కన ఒక బ్యూటీ పార్లర్ ఉంది కదా, అక్కడే ఉన్నాను. మేము నీకు దగ్గరలోనే ఉన్నాం. అక్కడే ఉండు, 5 నిమిషాలు వస్తాం. ఓకే, రా, త్వరగా రా. వెళ్ళు, పదా. నా సూట్ కేసు రా. నా సూట్ కేసు పట్టుకెళ్ళిపోతాడు. ఎవరన్నా ఆపండి నా సూట్ కేసు. అయ్యో, త్వరగా వెళ్ళు. ఏమైంది? త్వరగా పోనీరా.
రే త్వరగా కానీ వాడు వచ్చేసేలా ఉన్నాడు. ఏయ్, ఆగండ్రా. ఏమైంది? త్వరగా త్వరగా రా, వాడు వచ్చేస్తున్నాడు. ఒరేయ్, ఆగండ్రా. నా సూట్ కేసు ఇవ్వండ్రా. ఇవ్వండ్రా. ఏ ఆపరా, బావేంటి ఇక్కడ ఉన్నారు? ఏంటండి, ఏమైందండి ఇక్కడ ఉన్నారు? ఏమైంది? ఏం చెప్పమంటావే, ఎవరో ఇద్దరు వచ్చి నా సూట్ కేసును లాక్కొని బైక్ లో వెళ్ళిపోయారే. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయ్యో, అందులోనే కదా కాలచక్రం ఉంది. అవునే. దాన్నే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా? అయ్యో, మన ఇంటి మహాలక్ష్మి వాళ్ళు తీసుకెళ్ళిపోయారా? ఇప్పుడు ఏం చెయ్యాలండి? అయ్యో. సరే, ఓ 5 లక్షలు గనక ఇచ్చారంటే మీరు చెప్పే మనిషిని మేము ఫినిష్ చేసేస్తాం. ఎంత సార్ థింక్ చేస్తుంటారు? నా మీద నమ్మికే లేదా? కరెక్ట్గా చేస్తావా లేక దొరికిపోతావా? అలాగేం దొరికిపోను సార్. దానికి మన చేయికో టెక్నిక్ ఉండాది. ఏం టెక్నిక్ అది? సరే, మేమెవరిని చంపాలనుకున్నా మా మొగం నిండా మాస్క్ వేసుకొని చంపేస్తాం. సరే, ఆ విషయం మాకు వదిలిపెట్టండి. సరే సరే, నేను మళ్ళీ నిన్ను పిలుస్తాను, నువ్వు బయలుదేరు. సరే సరే. నాన్న, సరైన మనిషి ఒకడు దొరికాడు కదా, ఎందుకు నన్ను పంపించేశారు వాడిని? ఏరా, వాడు మాస్క్ వేసుకొని హత్య చేస్తా అంటున్నాడు. ఆ హత్య ఏదో మాస్క్ వేసుకొని నేనే చేస్తా కదా. వాడికి వేస్ట్ గా 5 లక్షలు మనం ఎందుకు ఇవ్వాలరా? వాడు చెప్పిన ఐడియాని మీరు కొట్టేశారా? మీరు చాలా తెలివైన వాళ్ళు నాన్న. రే, జానకిని నా చేతులతో హత్య చేసిన తర్వాత అప్పటి నుంచి ఇంకెవరిని హత్య చేయకూడదని అనుకున్నాను. కానీ ఇప్పుడు గంగని హత్య చేసే పరిస్థితి వచ్చింది. వదిలేరా, మనమే బరిలోకి దిగితే సరిపోతుంది. ట్రక్కును వదిలేస్తే చప్పుడవుతుంది. ఒక్క నిమిషం ఆగు. అలాగే. నాన్న, లోపల ఎవరు లేరు నాన్న. అలాగా? అవును. అంతా తలకిందులైంది కదరా. సరే, ఈ రూమ్ లో ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళు వెకెట్ చేసి వెళ్ళిపోయారు సార్. ఓ, వెళ్ళిపోయారా? ఏయ్, రారా. నాన్న, నాన్న, మనం వాళ్ళని లేపేద్దాం అనుకుంటే వాళ్ళ రూమే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం పని ఉంది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు, అంతే. రా, రారా. అరే ఏమిటయ్యా, నేను నమ్మి ఒక ఆర్గాన్ బిజినెస్ నీకు అప్పచెప్తే ఇలా పాడు చేసి పెట్టావు దాన్ని. మీరేం టెన్షన్ అవ్వకండి, అన్ని చేరాల్సిన టైంకి చేరుకుంటాయి. దొరబాబు, నీ మీద నాకు నమ్మకం ఉందయ్యా. బిజినెస్ సంగతి అలా ఉంచు. మన గురించి అన్ని విషయాలు తెలుసుకొని పారిపోయిన ఆ సీత గురించి ఏమైనా వివరాలు తెలుసాయా? ఇక్కడ నుంచి పారిపోయింది కేరళలోనే ఉంది. దాన్ని ఎలాగైనా పట్టుకుని తీసుకొస్తాను. అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు. ఏంటి పోలీసులా? రాయా చూద్దాం. ఏంటయ్యా అందరూ ఎక్కడికి వచ్చారు? ఇక్కడ మీకేమిటి పని? సార్, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నామన్న వంకతో వాళ్లతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని మాకు ఈయన మీద కంప్లైంట్ వచ్చింది సార్. ఆ
కంప్లైంట్ ఆధారంతోనే మేము ఈ అరెస్ట్ చేయడం కోసం వచ్చాం సార్. ఇదిగోండి సార్ అరెస్ట్ వారెంట్. అది మాత్రమే కాదు సార్, కారుణ్యాలయంలో ఉన్న పిల్లల్ని పెద్దల్ని అందరినీ జానకి అన్న పేరు మీద ఉన్న ట్రస్టులోకి మార్చి ఈ కారుణ్యాలయానికి సీల్ వేయమని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ వేశారు సార్. అవును, ఇదంతా ఏ ఆధారంతో చేస్తున్నారా మీరు? సార్, సీత అనబడే ఒక బాధితురాలు ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తితో కలిసి వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు సార్. ఎవరయ్యా అతను? ఆయనే సార్. ఏమయ్యా, నువ్వు ఒక పెద్ద మనిషివేనా? ఇలాంటి దుర్మార్గ పనులు కూడా చేస్తున్నావు నువ్వు? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే అసలు నీతో ఫ్రెండ్షిప్ చేసేవాడు కాదయ్యా. ఇదిగో, మనకి వేరే మార్గం లేదు. వాళ్ళ ముందు నేను మంచోళ్ళ నటిస్తేనే నిన్ను బయటికి తీసుకురాగలను. చూస్తారంటే తీసుకెళ్ళండి తన్నే. నేను చాలా ప్రమాదకరమైన వాడిని. అనవసరంగా నాతో పెట్టుకున్నావు. దీనికి నువ్వు బాధపడాల్సి ఉంటుంది. సార్ ఆగండి సార్, ఒక్క నిమిషం. చెప్పండి, మీకు ఏంటి సంబంధం? చెప్పమంటే సైలెంట్ గా ఉంటారేంటి సార్? చెప్పండి, ఏదో జవాబు చెప్పండి సార్. చెప్పకుండా ఇలా వెళ్ళిపోతారేంటి సార్? సార్ చెప్పండి సార్. అమ్మా, పిల్లల్ని బండిలో కూర్చోబెట్టండి, మన ఆశ్రమానికి తీసుకువెళ్దాం. అలాగే బాబు. ఎవడేనా వరాన పరంజిదే, కానీ ఇక్కడికి వచ్చి చూసి ఎవడో లేడేంట్రా? నీ వన్ను టెన్షన్ అవ్వడా? వాళ్ళు చెప్పినట్టు సూట్ కేసు కొట్టుకొచ్చాం కదా, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మనకు వెయిట్ గా డబ్బులు ఇస్తారు కదా. రే, అదిగో వాళ్ళే వస్తున్నారు. పర్వాలేదే, నేను చెప్పినట్టు ఖచ్చితంగా పని పూర్తి చేశారు. ఈ కేరళ అంతా ఎతికినా మాలాంటోళ్ళు మీకు ఎక్కడా దొరకరు మేడం. సరే, సూట్ కేసు ఇవ్వు. మీరు చెప్పినట్టు పేమెంట్ ఇవ్వండి, అప్పుడే మీకు ఈ సూట్ కేసు ఇస్తాను. దేవి, ఓ 50,000 రూపాయలు ఇవ్వు. 5,000 ఇస్తే నేనే ఈ పని పూర్తి చేసేవాడిని. ఏంద్రా, 10,000 కదా, 50,000 ఉంటుంది. రే, వచ్చే డబ్బుని చెడగొట్టద్దు. నేనెందుకు 50,000 రూపాయలు ఇవ్వాలి? అది కాదు, ఇప్పుడే ఇవ్వాలా అని అడిగాను. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళండి. నేను అనుకున్నది సాధించాను. యాభై వేలు ఇచ్చి పెట్టి తీసుకున్నారంటే అంత విలువైంది ఏముందబ్బా? ఏమండే, అలా చూస్తా నిలబడిపోతే ఎలాగండి? తప్పకుండా దాన్ని ఓపెన్ చేయండి, అప్పుడే కదా దాంట్లో ఏముందో తెలుస్తుంది. నువ్వు ఊరుకోవయ్యా. ఓపెన్ చేయమ్మా.
ఈ పిల్లకాయలు ఆడుకునే బొమ్మకి 50,000. బాగా మోసం చేసి వెళ్ళారు. 50,000 రూపాయలు తీసుకొని రాగి చక్రానికి బంగారం పూత పూసి ఇచ్చి వెళ్ళారు. నన్నెందుకు అలా చూస్తున్నావు? నాతో చెప్పుంటే కేవలం 10 రూపాయలకి ఇలాంటివి 10 చక్రాలు కొనిచ్చేదాన్ని. కాసేపు నోరు మూసుకొని ఉండలేవా? ఎప్పుడు చూసినా లోడ 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 అని వాగుతూ. దానికి నీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చుండాలి. నా దగ్గర ఎందుకు డబ్బు తీసుకున్నావు? గంగని చంపాలని నిన్ను ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడికొచ్చి నా ప్రాణాలు తీస్తున్నావు. నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చినందుకు ఇదంతా నాకు కావాల్సిందే. ఓయ్, ఎందుకు నన్ను నాకే డబ్బు నష్టం. ఈ చక్రం మహిమ తెలియకుండా మాట్లాడి వెళ్తున్నారు.